జీవితం చాలా విచిత్రమైంది. బ్యాంకులో క్లర్క్లాగా ఒకడు వస్తాడు డబ్బులు వేస్తాడు, ఇంకోటి వస్తాడు డబ్బులు తీసుకెళ్తాడు. మన చుట్టూ డబ్బులు ఉంటాయి, కానీ అందులో ఒక్క రూపాయి కూడా మనకు కాదు. అలాగే మనతో అవసరం ఉన్నవాడు మన జీవితంలోకి వస్తాడు, మనతో అవసరం తీరిపోయినాడు బయటకు వెళ్ళిపోతాడు. మన చుట్టూ 100 మంది ఉంటారు, కానీ ఆపదలో నీకెవరు తోడురారు. నువ్వు ఒంటరి వాడివి, నువ్వు ఏకాకివని నీ బుద్ధి నీ మనస్సు నీకు చెప్తుంది చూడు. అప్పుడు మాత్రం దుఃఖంలో మునిగిపోతాం. ఏంటో జీవితంలో బాధలు అనుభవించి ఏడుపు కూడా నవ్వులో కలిసిపోతుంది. పరిస్థితుల కొద్దీ జీవితం అంతే.